జపాన్ వేదికగా జరగబోయే ఆసియా గేమ్స్కు భారత పురుషుల క్రికెట్ జట్టును సిద్ధం చేసే క్రమంలో బీసీసీఐ ఒక సరికొత్త చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడలకు ముందు సెప్టెంబర్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే ఈ మ్యాచ్లు జరగనున్నప్పటికీ ఈ సిరీస్కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ఆతిథ్య జట్టుగా వ్యవహరించనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత గడ్డపై భారత జట్టుకే ప్రత్యర్థి జట్టు హోస్ట్గా వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ 3 టీ20ల సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో లేదా సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రతా సవాళ్లు ఉన్నందున ఆ జట్టు గతంలో డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నో వంటి భారతీయ వేదికల్లో ఇతర విదేశీ జట్లతో మ్యాచ్లు ఆడింది. అయితే బీసీసీఐ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య కుదిరిన ఆర్థిక, రవాణా ఒప్పందాల ప్రకారం ఈసారి టీమిండియాపై జరిగే సిరీస్కు అరుణ్ జైట్లీ స్టేడియాన్ని ఆఫ్ఘనిస్తాన్ తమ హోమ్ గ్రౌండ్గా వాడుకోనుంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ సిరీస్కు అనుగుణంగా స్థానిక టోర్నీలను షెడ్యూల్ చేస్తోంది. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. దానికి సరిగ్గా వారం రోజుల ముందు ఈ టీ20 సిరీస్ జరగనుండటంతో భారత యంగ్ టీంకు ఇది ప్రాక్టీస్ మ్యాచ్లుగా ఎంతగానో ఉపకరించనున్నాయి. ఈ సిరీస్కు ముందు భారత్ ఆగస్టు చివరి వరకు శ్రీలంక పర్యటనలో 2 టెస్టుల సిరీస్లో పాల్గొంటుంది. ఇటీవల శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో టీ20 సిరీస్ పరాజయాలను చవిచూసిన టీమిండియా నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో బోనీ కొట్టింది. ఆసియా క్రీడల కోసం బీసీసీఐ ఇప్పటికే శ్రేయస్ కెప్టెన్సీలో తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా 15 మంది సభ్యుల బలమైన టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్లతో పాటు ధనాధన్ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్రౌండర్లు శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్, పేసర్లు జస్ప్రీత్ బూమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీలకు స్థానం లభించింది.